మనం ప్రతిరోజు కాలికి వేసుకునే చెప్పుల వెనక ఎంత పెద్ద డార్క్ ట్రూత్ ఉందని మీకు తెలుసా? ప్రతిరోజు కోట్లాది మంది ఉపయోగించే ఫుట్‌వేర్ ఇండస్ట్రీ నిజానికి మనకు తెలియనంత పెద్ద షాకింగ్ విషయాలైతే దాచిపెట్టింది. ఈ వీడియోలో నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడదాం. 90% చెప్పులు చెత్తగుట్టల్లోనే ముగుస్తుంది. చెప్పులు పాడవడం సహజమే అనుకుంటాము. నిజానికి ప్రపంచంలో తయారయ్యే చెప్పులలో 90% చివరకు ల్యాండ్ ఫిల్స్‌లోనే పడిపోతాయి. రబ్బరు, ఫోమ్, ప్లాస్టిక్ మిక్స్‌తో తయారైనటువంటి ఈ చెప్పులు కుళ్ళిపోవడానికి దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక జత స్పోర్ట్స్ షూ తయారు చేయడానికి ఎంత కాలుష్యం జనరేట్ అవుతుందో మీకు తెలుసా? స్పోర్ట్స్ షూ తయారు చేయడానికి దాదాపుగా 30 పౌండ్ల CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి కలుస్తుంది. దీనికి మెయిన్ కారణం ఒక స్పోర్ట్స్ షూ జత తయారు చేయడానికి దాదాపుగా 65 జతలతో కూడినటువంటి భాగాలను మిక్స్ చేసి తయారు చేస్తారు. పెద్ద పెద్ద బ్రాండ్ల చెప్పులు తయారీ వాటి కంపెనీల నుండి చాలా వరకు తయారు చేసినటువంటి చెప్పులను అమ్ముడుపోవు. వీటిని ఏం చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద టాప్ బ్రాండ్లు దాదాపుగా సంవత్సరానికి 25 బిలియన్ జతాల చెప్పులను తయారు చేస్తారు. నిజానికి తయారు చేసినటువంటి చెప్పులన్నీ ఫుల్ ప్రైజ్కి అయితే అమ్ముడుపోవు. అలా మిగిలిపోయినటువంటి చెప్పులను నాశనం చేస్తారు, లేదంటే వాటిని భూమిలో డంప్ చేస్తారు. చెప్పులను కొన్న తర్వాత వాడి వదిలేయడానికి కాదు, కానీ దాన్ని మనమే అలవాటు చేసుకున్నాం. 50 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి సగటున 1 లేదా 2 జతల చెప్పులు మాత్రమే సంవత్సరానికి వాడేవాడు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ఒక వ్యక్తి సగటున 7 నుండి 8 జతల చెప్పులను వాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫ్యాషన్ ఈ యొక్క ట్రెండ్‌నైతే మార్చేసింది అని చెప్పుకోవచ్చు. మనం చాలాసార్లు ఆన్లైన్లో చెప్పులను ఆర్డర్ చేస్తాం. అవి మనకు కలర్ నచ్చకపోవచ్చు, లేదంటే సైజు సరిపోవచ్చు, సో కొన్ని స్క్రాచెస్ ఉండవచ్చు. వీటిని మనం రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా రిటర్న్ చేసినటువంటి చెప్పులను ఆ యొక్క ఫుట్‌వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తుందో మీకు తెలుసా? ఇలా రిటర్న్ చేసినటువంటి చెప్పులను మళ్ళీ క్లీన్ చేసి వేరేగా ప్యాక్ చేసి అమ్మేస్తారు అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఫుట్‌వేర్ ఇండస్ట్రీ ఇలా క్లీన్ చేసి అమ్మడం కంటే వాటిని నాశనం చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచంలో తయారయ్యేటటువంటి చెప్పుల్లో దాదాపుగా 20% అన్యాయ కార్మిక పరిస్థితుల్లోనే తయారవుతుంది. తక్కువ జీతంతో ఎక్కువ పని గంటలు, అసురక్షిత వాతావరణం. కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు లెదర్ చెప్పులను తయారు చేస్తారు. వీటి వల్ల అడవులకు చాలా ప్రమాదకరం. ఒక లెదర్ షూ తయారు చేయడానికి వాతావరణానికి చాలా ఘోరమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కూడా ఈ యొక్క చెట్లను నరికే పరిస్థితి వస్తుంది. ఒక లెదర్ షూ తయారు చేయడానికి దాదాపుగా 8,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. మనం ఏదైనా కొత్త షూ లేదా కొత్త చెప్పులు కొన్నప్పుడు మంచి సువాసన వస్తుంది. అది నిజానికి ఒక ప్రమాదకరమైన కెమికల్ తో తయారు చేస్తారు. కొత్త చెప్పులు సువాసన రావడం కోసం VOC అనే కెమికల్ ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మీకు తెలుసా, మనం వేసుకునే షూ లేదా చెప్పులను పాతకాలం యొక్క కొలతల ఆధారంగానే తయారు చేస్తారు. మనం ప్రతిరోజు కాళ్ళకి వాడుకునేటటువంటి చెప్పుల సైజ్ అనేది దాదాపుగా 400 ఏళ్ల క్రితం తీసినటువంటి ఆ యొక్క పాత కొలతలనే ఇప్పటి వరకు వాడుతున్నారు. అందుకే మనం బ్రాండ్కి చూసుకున్నట్లయితే సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా కామెంట్ చేయండి.